ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. గుడ్ మార్నింగ్ దేవిక. కాఫీ తెచ్చివ్వకుండా కామ్గా నిలబడ్డావేంటి? దేవిక, దేవిక, కాఫీ తీసుకోండి. అంత పరధ్యానంగా ఉన్నావేంటి? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది నాయనా. ఏం ప్రాబ్లం వచ్చింది అత్తయ్య గారు? అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా? అమ్మా, ఇంక చాలు. భార్యాభర్తలం కాబట్టే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం అత్తయ్య. ఇంట్లో ఉంటున్నారు సరే, ఒకే గదిలో ఉంటున్నారా? చూసారా, ఈ ప్రశ్నకి ఆన్సర్ రాలేదు. అమ్మా, ఈ ఎంక్వైరీలు ఇప్పుడు అవసరమా? అవసరం అంటావేంటే? అత్యవసరం. అల్లుడు గారు రాత్రి డ్యూటీ మీద వెళ్ళొచ్చి సోఫాలోనే నిద్రపోయింది. ఆ విషయం మీకు తెలుసా? దేవిక, రూమ్లో పడుకోవచ్చు కదా, అక్కడెందుకు పడుకున్నావు? నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని నేనే చెప్పలేదు. చూసావా అల్లుడు, నీకు నీ భార్య ఎప్పుడు డ్యూటీ పని మీద వెళ్ళిందో, ఎప్పుడు ఇంటికొచ్చిందో ఏమీ తెలీదు. అసలు ఇది ఆలు మగలికి ఉండాల్సిన లక్షణమేనా? పెళ్ళాం మొగుడు అంటే పాలు నీళ్ళలా కలిసిపోవాలి, మంచి చెడ్డ మాట్లాడుకోవాలి, స్నేహితుల్లా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి. తెలుసులేమ్మా, అవకాశం దొరికిన ప్రతిసారి స్కూల్లో స్టూడెంట్స్కి చెప్పినట్టు చెప్తావు. అయినా కూడా నీ బుర్రలోకి నా గోల వెళ్ళట్లేదు కదా. అల్లుడు ఇటివ్వు, నేను కాఫీ వేడి చేసి తీసుకొస్తాను. దేవిక, అత్తయ్య అన్న మాటలకి ఫీల్ అవుతున్నావా? నిన్న రాత్రి కీర్తి వాళ్ళ నాన్న దూరం అయితే తను కూడా నన్ను కోప్పడేదని అంది కదా, ఆ మాటలు నన్ను హర్ట్ చేస్తున్నాయి. సిన్సియర్గా డ్యూటీ చేయటమే నాకు శాపం అయిందనిపిస్తుంది కళ్యాణ్. కీర్తి తన ఒపీనియన్ చెప్పింది దేవిక, అయినా అన్నయ్యకేం కాలేదుగా. డోంట్ వరీ. ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడు కదా, అదే అందరినీ బాధిస్తుంది. నీ డ్యూటీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదన్న మాట తీసుకున్నావు కాబట్టి నువ్వు డ్యూటీ కోసం ఎప్పుడు వెళ్ళినా నేను అబ్జెక్ట్ చేయట్లేదు. లేదంటే నీ హెల్త్ కన్నా డ్యూటీ ముఖ్యం కాదు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పాలనుంది. ఫ్యూచర్లో పిల్లలు కావాలి అన్న నీ కోరిక నెరవేరాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాల్సిందే అని డాక్టర్ కూడా చెప్పారు కదా. సో ప్లీజ్. ఆఫ్ కోర్స్ చెప్పారు, కానీ పని. దేవిక, సమయం, ఆరోగ్యం, బంధాలు వీటిపైన రేట్ ఎంతో రాసుండదు. కానీ అవి కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుంది. అందుకే నువ్వు స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి యోగా, ఎక్సర్సైజ్లు చేస్తే యు ఫీల్ మోర్ బెటర్. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జాబ్ నేనెప్పుడు బర్డెన్గా ఫీల్ అవ్వలేదు, సో స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్సే లేదు. మీరన్న పీస్ నాకు యోగాలోనూ ఎక్సర్సైజులు చేయటం వలన రాదు.
నా వల్ల అక్క వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని నా చేతులతో పూడిస్తే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను. వాళ్ళ కళ్ళల్లో బాధ పోతేనే నా కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంది. రాజశేఖర్ బావ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి ఇంట్లో అప్పగిస్తే తప్ప ఈ సమస్య సాల్వ్ అవ్వదు. వెళ్తాను, బావని వెతికి తీసుకొస్తాను. దేవిక, నేను వస్తాను. 2 minutes. బుజ్జి, నీకోసం విటమిన్ పౌడర్ కలిపిన పాలు తాగుతున్నాను. నువ్వు కూడా బుద్ధిగా తాగి స్ట్రాంగ్గా బాడీ పెంచాలి. మళ్ళీ బయటకొచ్చాక మీ డాడీతో అమ్మ నాకు సరిగ్గా ఫుడ్ పెట్టలేదని కంప్లైంట్ చేస్తే మాత్రం ఊరుకోని చెప్తున్నా. కంగారు పడకు బుజ్జి, నీకేం పనిష్మెంట్ ఇవ్వనులే, సరదాగా అన్నాను అంతే. అమ్మ ఇప్పుడు నీకోసం పాలు తాగుతుంది, నువ్వు కూడా తాగి బుద్ధిగా బజ్జు. వాటర్ తాగు. వామిటింగ్స్ అవ్వకుండా టాబ్లెట్స్ వేసుకోవట్లేదా? ఇవి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే వామిటింగ్స్ కావు, కిటికీ దగ్గర నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్కి వచ్చిన వామిటింగ్స్. బ్యాడ్ స్మెల్లా? అవును, కిటికీ దగ్గర డస్ట్బిన్ ఫుల్ అయిపోయి ఎన్ని రోజులయ్యిందో, దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. అసలు ఇది ఇల్లేనా? ఈ ఇంట్లో మనుషులున్నట్టే అనిపించట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు 2 రోజుల నుంచి ఇటు సైడ్ రావట్లేదు దీపా. వాళ్ళు రావట్లేదని అలానే ఉంచేస్తారా? ఆ చెత్త కంపుకి నాకు మాటి మాటికి వామిటింగ్స్ అవుతుంటే నా కడుపులో బిడ్డ ఎంత సఫర్ అవుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? నా హెల్త్ ఏమైపోతుందో అని పట్టించుకున్నారా? సరే దీపా, తీసేస్తాను. దీనికి అంతగా కోప్పడతావెందుకు? ఇంటి ఆడపడుచువి కదా, 8 గంటలకు నిద్ర లేచినా అడిగేవాళ్లు ఎవ్వరూ ఉండరు. అది ఇంటి ఆడపిల్ల లక్షణం కాదు కదా కీర్తి. ఉదయాన్నే తొందరగా లేవాలి, ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు వాకిలి శుభ్రం చేసి దేవుడికి దండం పెట్టుకుని టిఫిన్ చేసి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని నీకేమి పట్టనట్టు లేచి కాలేజీకి వెళ్తే ఇదిగో ఇల్లు మొత్తం ఇలాగే కంపు కొడుతుంది. నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నా సరే నాకు కూడా ఇల్లు ఎలా ఉంచుకోవాలో బాగా తెలుసు. నువ్వు చెప్పేవన్నీ నేను చేస్తాను. ఇక చెత్త అంటావా? ఇన్ని రోజులు ఇంట్లో ముగ్గురే ఉండేవాళ్ళం. 3 రోజులకు ఒకసారి డస్ట్బిన్ ఫుల్ అయ్యేది, కానీ ఇప్పుడు
రోజు వేయాల్సి వస్తుంది. అందులోనూ నిన్నటి నుంచి చెత్తవాడు కూడా రాలేదు. అందుకే డస్ట్బిన్ అలాగే ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఎక్స్ట్రాగా నేను దీప యాడ్ అయ్యాం, అందుకే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అంటున్నావా? అనేదే ఉంది, మనుషులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేస్టేజ్ కూడా పెరిగిపోతుంది కదా. అయినా నేను కాలేజ్కి టైం అయిందన్న తొందరలో చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటాను. నువ్వైనా డస్ట్బిన్ ఫుల్ అయి ఉండడం చూసి బయట పడేసి ఉండాల్సింది. అంటే మీ అన్నని ఇంటి పని చేయమని చెప్తున్నావా? నేను చెప్పడం ఏంటి? ఇది తన్నిల్లు కూడా. ఇంట్లో పని ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తే ఏంటి? ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇలా తీసేసినట్టు మాట్లాడదు కీర్తి. ఉన్నదే మాట్లాడుతున్నానన్నయ్య. నువ్వే కదా వదిన కడుపుతో ఉందని, తను కోరింది తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి పార్సల్స్ తెప్పిస్తూ ఉంటావు. ఆ పార్సల్ కవర్స్ వల్లనే ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. దాన్ని నువ్వు బయటపడేస్తే తప్పే ఉంది. అయితే ప్రెగ్నెంట్గా ఉన్న మీ వదిన కోరిని తప్పించడమే తప్పని చెప్తున్నావా? ఇది కరెక్ట్ కాదు కీర్తి. నీ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్విలా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు కీర్తి. స్టాప్ ఇట్! ఇక ఆపుతారా? మీరు అనవసరంగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. వదిన తిన్నదాని గురించి నేను కామెంట్ చేయట్లేదు. ఇంట్లో అందరూ ఉంటున్నాం కదా, అందరూ కూడా నీట్నెస్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తున్నానన్నయ్య. నీకు ఇంకొక విషయం తెలుసా అన్నయ్య? ఇప్పటిదాకా చెత్తవాడు నెలకి 300 రూపాయలు తీసుకుంటూ ఉంటే మీరొచ్చాక వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. మరో 200 రూపాయలు పెంచి 500 ఇమ్మంటున్నాడు. ఓహో, అసలు విషయం ఇదన్నమాట. వాడు 500 అడిగాడని ప్రెగ్నెంట్ లేడీ ఉన్న ఇంట్లో చెత్తని ఇలాగే వదిలేస్తావా? ఆ చెత్త వల్ల ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే దీప ఒక్కతే కాదు, దీప కడుపులో ఉన్న బిడ్డ కూడా సఫర్ అవుతుందన్న విషయం మర్చిపోయావా? నువ్వు సిచ్యుయేషన్ని రాంగ్గా కన్వే అయ్యేలా చెప్తున్నావు. నేను క్యాజువల్గా ఇంట్లో జరుగుతున్నది చెప్పాను. దాన్ని నువ్వు నెగటివ్ యాంగిల్లో చూస్తూ నన్ను బ్యాట్ చేయాలన్నట్టు మాట్లాడుతున్నావు. చెల్లిని బ్యాట్ చేసి తను గుడ్ అనిపించుకోవాలనే ఇంటెన్షన్ మీ అన్నయ్యకి ఉండదు కీర్తి. అనుకున్నది చెప్తున్నాడు అంతే. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇంటెన్షన్స్ ని కాదు, ఇంట్లోకొచ్చే ఇన్కమ్ ఎంత అని. ₹10 ఆదాయం వస్తుంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటేనే కదా ఖర్చు అదుపులో ఉంటుంది. వందకి 100, 1000కి 1000 పెంచుకుంటూ పోతే ఖర్చు మన అదుపులో ఉండదు. ఖర్చే మనల్ని కామెంట్ చేసే పొజిషన్లో ఉండాల్సి వస్తుంది. ఇంటి పెద్ద నువ్వు కాదు, అమ్మ. అమ్మని అడిగితే ఆ 500 ఇచ్చుండేది, ఇప్పుడు న్యూసెన్స్ ఉండేది కాదు. ఏంట్రా అమ్మని అడిగేది? ఎన్నని అమ్మ సర్దుబాటు చేస్తుంది? నాన్న నువ్వు సంపాదించి అమ్మ చేతికిస్తే అప్పుడు అమ్మే ఇంటి మొత్తాన్ని నడిపేది. కానీ మన దరిద్రం కొద్దీ నీ నుంచి గాని నాన్న నుంచి గాని పైసా ఇన్కమ్ లేదు. అమ్మ నేను కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన దాంతోనే ఇల్లు గడుస్తుంది. అది మర్చిపోయావా నువ్వు? ఇప్పటి వరకు ఉన్న అప్పులకి వడ్డీలు, ఇల్లు మెయింటెనెన్స్, ఇది చాలవన్నట్టు మీ ఇద్దరి బాగోగులు కూడా అమ్మే చూసుకోవాల్సి వస్తుంది. కొడుకు చేతికంది వచ్చినా సరే అమ్మ ఇంకా కష్టపడాల్సి వచ్చినందుకు నీకు కొంచెం కూడా షేమ్గా అనిపించట్లేదా? ఆఫ్టర్ ఆల్ 500 రూపాయల కోసం మీ వదిన ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు చూడు, ఇప్పుడు నాకు క్షేమనిపిస్తుంది. ఇన్సల్ట్ చేయలేదు, నేను ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు నువ్వు అన్న మాటలకి సమాధానం చెప్తాను. ఇంత డిస్కషన్ చేసే బదులు ఆ చెత్త పుట్టని నీ డొక్కు స్కూటీలో తీసుకెళ్లి బయటపడేయచ్చు కదా. క్లాస్లో లెసన్ చెప్పడం కాదు, ఇల్లు కూడా క్లాస్గా ఉంచడం అలవాటు చేసుకో. 100 మందికి లెసన్స్ చెప్పే లెక్చరర్ని నేను. నాకు సివిక్ సెన్స్ లేకుండా ఎలా ఉంటుంది? సివిక్ సెన్స్ ఉంది కాబట్టే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయలేకపోయాను. నీకు కూడా సివిక్ సెన్స్ ఉంది కదా, మరి నువ్వెందుకు ఆ పని చేయలేదు? సారీ కీర్తి, ఇప్పటికే మీ అన్నయ్య చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు.
ఇలాంటి పనులు చేయమని చెప్పి ఆయన్ని మరింతగా ఇబ్బంది పెట్టకు. కావాలంటే నేనే ఆ చెత్తబుట్టని పాడేసొస్తాను. వదినా ఆగు. నేనుండగా నీతో ఎలా పని చేయిస్తాను అనుకున్నావు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి దూరంగా చెత్తను పడేసి వస్తాను. మై గాడ్, 15 minutes లేట్ అయిపోయింది. ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవాలి. ఏమైంది నీకు? ఇలా సతాయిస్తున్నావు ఎందుకే? నిన్న బానే ఉన్నావు కదా. బావుందే. స్టూడెంట్స్ కి నువ్వు పాఠాలు చెప్తే ఈ డొక్కు స్కూటీ నీకు పాఠాలు చెప్తుంది. అదేనే, ఏదైనా బండి మీద నమ్మకాలు పెట్టుకోవడం మంచిది కాదు. వీలైనంత త్వరగా ఒక కొత్త స్కూటీ కొనేసుకో. ఇదిగో అమ్మమ్మ, పొద్దున్నే అన్నయ్య కూడా నా స్కూటీని డొక్కు స్కూటీ అని కామెంట్ చేశాడు. అప్పుడే నాకు టెంపర్ పెరిగిపోయి కొట్టేయాలన్నంత కోపం వచ్చింది. కానీ వదిలేశాను. ఇప్పుడు నువ్వు కూడా అన్నావు. మళ్ళీ అదే మాట అన్నావో తాత దగ్గరికి పంపిస్తాను. బీ కేర్ఫుల్. అది కాదే, టైంకి హెల్ప్ చేయని ఫ్రెండ్ని ఎలా నమ్మలేము, అలా అని కండిషన్ లేని ఈ స్కూటీని కూడా అంతే నమ్మలేము. మొన్న అర్ధరాత్రి బండి హ్యాండ్ ఇచ్చిందని అబద్ధం చెప్పావు కదా. ఒకవేళ పొరపాటున అదే మాట నిజమై ఉంటే మీ అమ్మ విలువెల్లాడిపోయేదే. లైఫ్ అంటేనే అన్ప్రెడిక్టబుల్ అమ్మమ్మ. కానీ మనం మాత్రం మనకెప్పుడు మంచే జరగాలని కోరుకుంటూ ముందుకెళ్తాం. ఈ స్కూటీ విషయంలో కూడా అంతే. ఏ ట్రబుల్ ఇవ్వకుండా మనకి సర్వీస్ చేస్తుందని నమ్ముతాం. కానీ ఆ అమ్మ భయపడేలా ఏం జరగదులే. నాకు తెలుసులేవే, నీకున్న కష్టం ఖర్చు పెట్టనివ్వదని. పర్లేదులే, కొత్తది కొంటే కొంపలేం మునగవు. ఇదిగో ఈ 10,000 ఉంచు. ఇంకో 20,000 కూడా ఇస్తాను. బ్యాలెన్స్ అమౌంట్ ఈఎంఐలకి పెట్టుకో. ముందు దీనికి మంగళం పాడి కొత్త బండి తెచ్చుకో. ఇందా తీసుకో. వద్దమ్మమ్మా, ఈ బండి నమ్మనమ్మమ్మా. దీన్ని నాన్న కొనివ్వలేకపోయినా ఈ బండి మీదే నాకు డ్రైవింగ్ నేర్పించాడు. నాన్న డ్రైవింగ్ నేర్పించేటప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా అమ్మమ్మా? చిన్నప్పుడు నాన్న నాకు వేలుపట్టి అడుగులు వేయడం ఎలా నేర్పించాడో, ఈ స్కూటీని డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అదే ఫీల్ కలిగింది. డ్రైవింగ్ నా వల్ల కాదు అని వదిలేసి పారిపోతే నీ వల్ల అవుతుందని ధైర్యం చెప్పి పట్టుకుని మరీ వచ్చి నాకు డ్రైవింగ్ నేర్పించాడు. బహుశా ఆ ధైర్యంతోనే అనుకుంటా అర్ధరాత్రుల్లో అయినా సింగిల్ గానే తిరుగుతూ ఉంటాను. కొన్ని జ్ఞాపకాలకి విలువ కట్టలేమమ్మా. అమ్మ చూపే ప్రేమకి, నాన్నిచ్చే ధైర్యానికి ఎప్పటికీ విలువ కట్టలేం. నేను నాన్నననే మాటల్లో కోపం ఉండొచ్చేమో కానీ మనసులో మాత్రం మాటల్లో చెప్పలేని ప్రేమ ఉంటుంది. ఓకే అమ్మమ్మ. ఎండలు మండిపోతున్నాయి. బయటికి ఎందుకు వెళ్ళావు? ఏదైనా పనుంటే నాకు చెప్పొచ్చు కదా, చిటికలా చేసి పెడతాను. అబ్బో, ఏంటి ఇదంతా అమ్మమ్మ మీద అభిమానంతోనేనా? 100%. పోర్లేరా, ఇంకా
నీకు డబ్బులు అవసరమై నన్ను కాకాపడుతున్నావేమో అనుకున్నాను. నువ్వు నిజంగా ఆణిముచ్చావురా. ఆనిముత్యమే అనుకో. కాకపోతే ఇప్పుడు కొంచెం డబ్బులు అవసరం ఉంది. అవునా? అదేంట్రా, నీ గృహప్రవేశానికి ఈ ముతక చీర కట్టిన ముసల్ది అవసరం లేదు కానీ నీకు డబ్బులు అవసరమైతే మాత్రం గుర్తొచ్చిందా? ఏరా ఆణిముత్యం, సైలెంట్ అయిపోయావే? మాట్లాడితే నోట్లో నుంచి ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? ఏదో తెలియకన్నానులే, వదిలే అమ్మమ్మ, మనసులో ఏం పెట్టుకోకు. నువ్వు పెట్టుకోకు మనవడా, నేను మాత్రం బాగా గుర్తు పెట్టుకుంటాను. ఎందుకంటే నేను పచ్చళ్ళు చేసి సంపాదించిన డబ్బంటే నీకు కంపరం వేస్తుంది కదా. నన్ను నీ ఇంటికొచ్చే అర్హత లేదన్నప్పుడు నా డబ్బు కూడా నీ చేతుల్లోకి రాదు. నేను దొంగతనం చేయలేదు. మాటలతో చెప్తే వినడ్రా, 4 తగిలించండి. వీడు ఇలా అయితే వినడు గాని. ఆగండి, ఒక్క నిమిషం. ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? నా నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. పైగా ముసుకేసుకుని దొంగతనం చేస్తావరా?